సాయి గారు, అజిత్ దోవల్ గారి ఆకస్మిక సౌదీ పర్యటన అండ్ అంతకుముందే జయశంకర్ గారి యూఏ పర్యటన. సో ఇటు చూస్తే ఈయనేమో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయనేమో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. మరి అంటే దీనికి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ పాకిస్తాన్ డిఫెన్స్ డీల్స్ రద్దు చేసుకున్నట్టు ప్రకటన. ఈ డాట్స్ని ఏమైనా కనెక్ట్ చేయొచ్చా మనం? ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు జరుగుతోంది. అసలు ఏప్రిల్ 11 నుంచి 12 తేదీల మధ్య 2 రోజుల పర్యటనకి యూఏఈకి జయశంకర్ గారు వెళ్ళారు. అండ్ జయశంకర్ గారు వెళ్ళడానికి ఒక 2-3 రోజుల ముందు ఏప్రిల్ 9-10 తేదీల్లో మన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఖతార్ వెళ్ళారు. హర్దీప్ సింగ్ పూరి గారు ఖతార్ పర్యటన ఏప్రిల్ 9-10 తేదీల్లో జరిగింది. అండ్ జయశంకర్ గారి యూఏఈ పర్యటన ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగింది. ఏప్రిల్ 19వ తేదీన ఆకస్మికంగా అజిత్ దోవల్ గారు సడన్గా సౌదీకి వెళ్ళారు. సౌదీకి వెళ్ళి ఒక 1 డే పర్యటన వెళ్ళి వచ్చారు. అంటే ఈ కరెక్ట్ టైమింగ్స్ చూడండి మీరు. అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగిన టైము, 2 పాకిస్తాన్ వేదికగా 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి టైము, అండ్ సౌదీకి పాకిస్తాన్ ఆర్మీ వచ్చినటువంటి టైము. 15,000 మంది సైన్యము, పాకిస్తాన్ సైన్యము ఇప్పుడు సౌదీకి వచ్చింది. ఎందుకంటే సౌదీని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య డిఫెన్స్ డీల్ ఉంది కాబట్టి. ఇట్లాంటి ఒక జంక్స్చర్లో అంటే సీజ్ ఫైర్ అమలు అవుతుందా లేదా, హార్మూజ్ బ్లాకేడ్ కొనసాగుతుందా లేదా, దీని మీద ఇంకా ఘర్షణ నడుస్తున్న టైంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు మా అవుట్రీచ్, భారతదేశపు అవుట్రీచ్ గల్ఫ్ దేశాల్లో ఉంది అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు ప్రకటించారు. అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు ఆయన చెప్పినటువంటి మెసేజెస్ని, ఆయన ఇస్తున్నటువంటి సందేశాలని ఆయా గల్ఫ్ దేశాలకు చేరవేయడం కోసం ఈ పర్యటనలు సాగుతున్నాయని, ముఖ్యంగా అజిత్ దోవల్ గారి పర్యటన అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అజిత్ దోవల్ గారు సౌదీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్. అజిత్ దోవల్ పర్యటన చాలా కీలకంగా ఉందండి. ఎవరెవరిని కలిసారో చెప్తాను నేను. సౌదీ అరేబియాకి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ముసౌద్ అల్ అబ్బాన్ని కలిశారు. అండ్ ఇంకోవైపు సౌదీ ఫారెన్ మినిస్టర్, వాళ్ళ ప్రిన్స్ కూడా ఆయన రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి, ఫైజల్ బిన్ ఫషాన్ అల్ సౌద్, అతన్ని కలిశాడు. అండ్ అట్ సేమ్ టైం ఎనర్జీ మినిస్టర్, సౌదీకి సంబంధించిన ఎనర్జీ మినిస్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ అల్ సౌద్. ఈ ఎనర్జీ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ వాళ్ళిద్దరు కూడా సౌదీ రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. మొహమ్మద్ బిన్ సల్మాన్కి కజిన్స్, వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో అండ్ ఈయనని రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సౌద్ అల్ సతి అని, మన భారతదేశంలో సౌదీ అరేబియా రాయబారిగా పనిచేశారు ఆయన 2012 నుంచి 2021 మధ్య. ఆయన అజిత్ దోవల్ గారిని రిసీవ్ చేసుకున్నారు. ఈ 3 మీటింగ్స్ అరేంజ్ అయ్యాయి. ఈ ముగ్గురిని కలిశారు. అజిత్ దోవల్ గారు ఏం మాట్లాడారు అనేది డీటెయిల్స్ మనకు రాలేదు, కానీ తదనంతర పరిణామాలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏం జరిగింది? 19th రోజు అజిత్ దోవల్ గారు వెళ్ళారు. అండ్ వెళ్ళి 20th రోజుకి సౌదీ అరేబియా ఒక కీలక ప్రకటన చేసింది. సౌదీ అరేబియా చేసినటువంటి ప్రకటనని పాకిస్తాన్ అమలు పరిచింది. ఏంటి అనంటే, గతంలో పాకిస్తాన్కి సూడాన్ దేశంలోని ఆర్మీకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు సూడాన్లో పెద్ద క్రైసిస్ నడుస్తోంది. సూడాన్ ఎక్కడ ఉంటుంది అని అంటే మీకు తెలుసు, రెడ్ సీకి ఇటువైపు ఉంటుంది. అండ్ రెడ్ సీకి ఒకవైపు సౌదీ ఉన్నప్పుడు ఇంకొక వైపు సూడాన్ ఉంటుంది. సూడాన్ పోర్ట్ అదంతా ఉంటుంది అనమాట. ఆ సూడాన్లో ఒక సంక్షోభ స్థితి ఉంది. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి, సూడాన్ ఒరిజినల్ ఆర్మీకి అండ్ సూడాన్లోని పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అని ఉంటాయి, RSF అంటారు. సో సూడాన్లోని ర్యాపిడ్ ఫోర్సెస్కి సూడాన్ ఆర్మీకి మధ్య ఒక యుద్ధం జరుగుతోంది, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ సివిల్ వార్ జరుగుతూ ఉంటే అందులో 150,000 మంది దాకా చనిపోయారని ఒక అంచనా. ఇప్పటికి సూడాన్లో విపరీతమైనటువంటి సంక్షోభ స్థితిలో సూడాన్లో ఉంది వాళ్ళు. అయితే ఇందులో 2 ఫ్యాక్షన్లని 2 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. సూడాన్ ఆర్మీని సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తూ వచ్చింది వెనకాల నుంచి. సూడాన్ ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ RSF ఉంది కదా, దీన్ని UAE సపోర్ట్ చేస్తూ వచ్చింది. రైట్, ఇది బయట నుంచి వెనకాల నుంచి చేసే సపోర్ట్. సో సౌదీ ఆర్మీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సౌదీ ఏం చేసిందంటే పాకిస్తాన్ తోటి ఒక డిఫెన్స్ డీల్ చేయించింది. పాకిస్తాన్ తో డిఫెన్స్ డీల్ ఏంటంటే, పాకిస్తాన్ $1.5 బిలియన్ ఆయుధాలని సూడాన్కి ఇవ్వాలి పాకిస్తాన్. ఇది ఒప్పందం. ఇవి యాక్చువల్లీ అవి రావాలి. ఆ ఒప్పందం ఖరారు అయిన తర్వాత సడన్ గా ఇప్పుడు ఏమైందో తెలియదు, సౌదీ పర్యటన, అజిత్ దోవల్ గారి పర్యటన అయిన నెక్స్ట్ డేనే, అంటే 19th రోజు అజిత్ దోవల్ గారు వెళ్ళారు. 20th రోజు
సౌదీ అరేబియా చెప్పడం వల్లనే పాకిస్తాన్ సూడాన్కి ఆయుధాలు ఇస్తుంది కదా. సో సౌదీ అరేబియా ఈరోజు పాకిస్తాన్కి చెప్పింది ఈ ఆయుధాల ఒప్పందాన్ని రద్దు చేసుకోండి అని. ఇమ్మీడియట్లీ పాకిస్తాన్ రద్దు చేసుకుంది. సో $1.5 బిలియన్ డీల్ ఆగిపోయింది. ఓకే, ఎందుకు ఆగిపోయి ఉంటుంది ఈ క్వశ్చన్ ఉంది. ఇదే దీంతో పాటు ఇంకొక స్టోరీ కూడా వచ్చింది, ముఖ్యంగా ఏది అంటే బిజినెస్ స్టాండర్డ్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి దాంట్లో వచ్చినటువంటి స్టోరీ ఏంటంటే, లిబియాతో కూడా పాకిస్తాన్ ఒక డిఫెన్స్ ఒప్పందం చేసుకుంది. లిబియా దేశంలో కూడా ఒక అంతర్యుద్ధమే నడుస్తుంది ఒక రకంగా. వాళ్ళతోటి ఆల్మోస్ట్ $4 బిలియన్ డిఫెన్స్ డీల్ అది కూడా ఇప్పుడు స్టేల్మేట్ గా మారింది సౌదీ అరేబియా చెప్పిన తర్వాత. పాకిస్తాన్ చేసుకున్న డీల్స్ రద్దు అవుతున్నాయి. 2 డీల్స్ $5.5 బిలియన్, ఒకటి 1.5, ఒకటి $4 బిలియన్. ఈ రెండు స్టేల్మేట్ లోకి వచ్చేసి ఇప్పుడు రెండు ఆగిపోయిన పరిస్థితి కనబడుతోంది. అజిత్ దోవల్ గారి పర్యటన, అంతకుముందు జయశంకర్ గారి పర్యటన. జయశంకర్ గారు యుఏఈకి వెళ్ళారు. నేను ఇందాక చెప్పాను కదా, సూడాన్లో ఒక ఫ్యాక్షన్ కి యుఏఈ సపోర్ట్ చేస్తుందని చెప్పాను, ఒక ఫ్యాక్షన్ కి సౌదీ సపోర్ట్ చేస్తుందని చెప్పాను. అయితే యుఏఈ దగ్గరికి జయశంకర్ గారు వెళ్ళారు, సౌదీ దగ్గరికి అజిత్ దోవల్ గారు వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదు. మరి దీనికి దానికి లింక్ ఉందా, ఈ పర్యటనకి దానికి లింక్ లేదా ఏమో తెలియదు. బట్ వీ హ్యావ్ టు నేను జస్ట్ మెన్షన్ చేస్తున్నాను. బట్ చాలా మంది చెప్తున్నది ఏంటంటే దేర్ మస్ట్ బి ఎ లింక్ అని చెప్తున్నారు. దోవిల్ గారు అంత ఈజీగా వెళ్ళరు, రైట్. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ డూప్లిసిటీ, పాకిస్తాన్ 2 నాలుకల ధోరణిని వ్యవహరిస్తోంది. ఇరాన్కి కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోంది. అటు అమెరికా దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటోంది, ఇటు సౌదీ నుంచి డబ్బులు తీసుకుంటోంది. ఈ మతలబులని అంటే ఇరాన్తో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ లోపాయికారి ఒప్పందాలని వీటిని కూడా అజిత్ దోవల్ గారు ఏదో ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఉంటారు సౌదీకి అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది ఇప్పుడు. సో పాకిస్తాన్ ద్వంద్వ మన అసీం మునీర్ వెళ్ళాడు కదా ఇరాన్కి. నిజానికి ఈ కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత ఏ లీడరు ఇరాన్లో అడుగు పెట్టలేదు, ఒక అసీం మునీరే అడుగు పెట్టాడు. అండ్ అసీం మునీర్కి ఐఆర్జీసీ కమాండర్, గతంలో చనిపోయినటువంటి సులేమానీ ఉన్నాడు కదా, ఖాసిం సులేమానీని అమెరికా డ్రోన్ అటాక్లో చంపేసింది మీకు గుర్తుంటే. ఖాసిం సులేమానీకి అసీం మునీర్కి విపరీతమైన ఫ్రెండ్షిప్ ఉండేది. మొదటి నుంచి ఫ్రెండ్షిప్ ఉండేదట అసీం మునీర్కి. ఈయన ఫీల్డ్ మార్షల్, ఈ ఆర్మీ చీఫ్ కాక ముందు నుంచే. సో అసీం మునీర్ ఇరాన్లో ఐఆర్జీసీతో ఉన్న సంబంధాలు ఏంటి, అండ్ ఇప్పుడు ఆ అంశాల్లో ఏదైనా కీలకమైనటువంటి విషయాలను ఏమైనా అజిత్ దోవల్ గారు సౌదీ అరేబియాతో పంచుకున్నారా, దానికి రియాక్షన్ గానే ఇప్పుడు ఈ డిఫెన్స్ డీల్ ని రద్దు చేసిందా, ఇవన్నీ క్వశ్చన్స్ నడుస్తున్నాయి. అజిత్ దోవల్ టూర్ దురంధర్ టూర్ అది అలాంటిదే ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ఇంకోటి దీంతో పాటు ఇంకా మిగతా అంశాలు కూడా ఉన్నాయి. మనం సౌదీ అరేబియా తోటి ఇప్పుడు సౌదీ అరామ్కోకి అండ్ రిలయన్స్ కి మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది. వాళ్ళ పెట్టుబడులు నడుస్తూ ఉన్నాయి, మన రిఫైనరీస్ కి వాళ్ళ దాన్ని పంపించడము. అండ్ ఇంకొకటి ఆల్టర్నేట్ రూట్స్ మీద కూడా మనం వర్క్ చేస్తున్నాము. అండ్ ఇంకొక వైపు భారత్ మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఒకటి ఉంది, అది ఇప్పుడు ఆగిపోయిన పరిస్థితి కొంత, ఎందుకంటే ఈ యుద్ధ వాతావరణం ఇవన్నిటి మధ్య గత సంవత్సర కాలంగా పూర్తి అయితే సిపెక్ ఆల్టర్నేటివ్ అయిపోతుంది. సో చాలా విషయాలు అంటే ఇట్లాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి చైనా జీసీసీ తోటి అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తోటి చైనా ట్రేడ్ డీల్ జరగబోతోంది. ఎన్ని అంశాల మధ్య సౌదీ అరేబియా డిఫెన్స్ ప్యాక్ట్ పేరిట లేదా పాకిస్తాన్ని దగ్గర చేసుకోవడము, పాకిస్తాన్కు దగ్గర అవుతున్నటువంటి టైంలో ఏవైనా కీలకమైనటువంటి అంశాల గురించి మనం చర్చించామా తెలియదు. సో లెట్స్ సీ, ఎందుకంటే 1 year అవుతోంది మోదీ గారు పోయిన సంవత్సరం వెళ్ళారు. అండ్ అజిత్ దోవల్ టూర్ ఇప్పుడు మాత్రమే కాదండి, ఫిబ్రవరి నెలలో ఒకసారి వెళ్ళారు ఆయన. ఫిబ్రవరి 1st week or 2nd week అజిత్ దోవల్ గారు కెనడా వెళ్ళారు. ఫస్ట్ కెనడా వెళ్ళి మార్క్ కార్నీని కలిసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అక్కడ ఖలిస్తానీ ఫోర్సెస్ వాటితో ఉన్నటువంటి ప్రతిష్టంభన మధ్య నిజ్జర్ హత్య కేసులో అజిత్ దోవల్ పాత్ర ఉందని ఇవన్నీ మాట్లాడిన టైంలో దాని మీద మాట్లాడి అక్కడ నుంచి సౌదీ అరేబియాకి వచ్చారు ఆయన. ఫిబ్రవరి నెలలో ఒకసారి సౌదీ అరేబియాకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియాకి అజిత్ దోవల్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళి ఉంటారు, ఏం జరుగుతోంది, ఇవన్నీ కుక్ అవుతున్నటువంటి విషయాలే. లెట్స్ సీ దీని నుంచి అవుట్కమ్ ఏమవుతో చూద్దాం.